పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్కారం రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, మనం చూస్తున్నాం గత కొన్ని రోజులుగా పుష్ప 2 తొక్కిసలాటలో సంధ్య థియేటర్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చర్చనీయాంశంగా మారినన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే రీసెంట్గా అరెస్ట్ చేయడం, ఇన్వెస్టిగేషన్కి రావడం అండ్ ఆ తర్వాత హైకోర్టు నుంచి మధ్యంతర బెయిల్ తెచ్చుకోవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. లీగల్ వైపు నుంచి ఇది ఎందుకో పొలిటికల్ వైపు మారింది అనే ప్రశ్నలైతే రేస్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. అండ్ రీసెంట్గానే బీజేపీ పార్టీ ఎంపీ రఘునందన్ రావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని పాయింట్స్ అయితే రేస్ చేయడం జరిగింది. సార్, అంటే విద్యార్థులు చనిపోయినప్పుడు అంత రియాక్షన్ లేదు, ఇప్పుడు ఎందుకు అంతలా హరాస్ చేయడం అండ్ అలాగే అక్కడ ఉద్దేశపూర్వకంగానే ఇది చేస్తున్నారు అన్న కొన్ని పాయింట్లు అయితే ఇది ఆలోచింపజేసే విషయాల్లాగానే అనిపిస్తూ ఉన్నాయి. సార్, దీన్ని ఏ రకంగా మనం చూడాల్సిన అవసరం ఉందంటారు? ప్రధానంగా సిరి గారు, ఈ టాపిక్ ఏదైతే సంధ్యా థియేటర్లో డిసెంబర్ 4వ తేదీ జరిగినటువంటి ఏదైతే దుర్ఘటన ఉందో దీనికి సంబంధించి ఇది కంప్లీట్గా 4వ తేదీ సంధ్యా థియేటర్లో ఈ సంఘటన జరిగింది. 4వ తారీఖు నాడే బెనిఫిట్ షో వేశారు, ప్రీమియర్ షో వేశారు. సాయంత్రం 9:45 నుంచి 12 గంటల మధ్యలో ఈ సంఘటన జరిగింది. సంఘటన జరిగిన తర్వాత డిసెంబర్ 5 సాయంత్రం అరౌండ్ 5:36 ఆ టైంలో అనుకుంటాను ఎఫ్ఐఆర్ నమోదైంది వీళ్ళ మీద. ఈ సంఘటన 4వ తేదీ సాయంత్రం జరిగింది. 4వ తేదీ సాయంత్రం జరిగిన సంఘటన తర్వాత డిసెంబర్ 13వ తేదీ నాడు ఈయన అరెస్ట్ చేయడం జరిగింది అల్లు అర్జున్ గారిని. అయితే ఇది కంప్లీట్గా సంఘటన జరిగింది, ఒక థియేటర్లో సంఘటన జరిగింది. ఒక మృతురాలు ఒక ఆమె చనిపోయారు. వాళ్ళ అబ్బాయి ఈరోజు అపస్మారక స్థితిలో, ప్రాణాపాయ స్థితిలో ఉండడం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఎట్లా డివేట్ అవుతుందంటే ఇది కంప్లీట్గా న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశం. ఇది డిసెంబర్ 13వ తారీఖు నాడు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం, డిసెంబర్ 13 రోజు నాడు ఇమీడియట్గా వీళ్ళు ఆయన్ని మార్నింగ్ 9:30-10 గంటలకి ఈయన ఇంటికి వెళ్ళి డిసెంబర్ 13 అరెస్ట్ చేయడం. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని ఇమీడియట్గా గాంధీ హాస్పిటల్కి మెడికల్ చెకప్కు పంపించారు. మెడికల్ చెకప్ నుంచి ఇమీడియట్గా సాయంత్రం కల్లా ఆయనకి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు నాంపల్లి కోర్టులో ఆయనకి ఇమీడియట్గా 14 రోజులు రిమాండ్ విధించారు. అట్ ద సేమ్ టైం దీనికి ప్యారలల్గా హైకోర్టులో ఈయన మీద ఏదైతే అప్పటికి వేసిన క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని ఫైట్ చేస్తూ ఇమీడియట్గా వేసినప్పుడు దాన్ని మరలా క్వాష్ పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. అయితే క్వాష్ పిటిషన్ కాకుండా దీని మీద బెయిల్ ఇవ్వమని చెప్పి ఈయనకున్న నిరంజన్ రెడ్డి మొదలు లాయర్లందరూ కూడా వెళ్ళి మాట్లాడినప్పుడు ఆయనకి ఇమీడియట్గా 13వ తేదీ సాయంత్రానికి ఇష్యూ అయిపోయింది. ఈయనకి సుమారుగా 5 రకాల కండిషన్స్ తోటి ఈయనకి ఒక బెయిల్ కూడా ఇష్యూ అయింది. అయితే అక్కడ ఉన్నటువంటి న్యాయపరమైన అంశం కాబట్టి జైలు సూపరింటెండెంట్ ఆయనకు ఉన్నటువంటి రూల్స్ పరిధి ప్రకారం ఆ రోజు సాయంత్రం అతను రిలీజ్ చేయలేదు. డిసెంబర్ 14వ తేదీ మార్నింగ్ ఈయన బయటకు రావడం జరిగింది. ఇది యాక్చువల్గా న్యాయ పరిధి, లీగల్గా కోర్టు పరిధిలో, అదేవిధంగా లా అండ్ ఆర్డర్, జ్యుడిషియరీ రెండు ఒక సెగ్మెంట్ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి అంశం. అయితే ఈ ఇష్యూ లీగల్ పరిధిలో ఉండేటప్పుడు అల్లు అర్జున్ గారు బెయిల్ మీద విడుదలయ్యారు. బెయిల్ మీద విడుదలైన తర్వాత సామరస్యపూర్వకంగానే ఉంది. దీనిని అసెంబ్లీలో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు అసదుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తూ, ఆయన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే సమాధానం చెప్తూ 1 గంట పాటు అసెంబ్లీ యొక్క సమయాన్ని దుర్వినియోగపరుస్తూ 1 గంట పాటు పుష్ప సినిమా ఏం జరిగింది అని ఆయన అక్కడ విశ్లేషించిన తర్వాత దానికి కౌంటర్ పాయింట్ ఇమీడియట్గా అదే రోజు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో డిసెంబర్ 21 అనుకుంటా, ఐ థింక్ ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, డిసెంబర్ 21 సాయంత్రం నాడు ఇమీడియట్గా మనకి అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పకుండానే మొత్తం కౌంటర్ పాయింట్ వేశారు. ఇది ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రస్తావించిన తర్వాత ఇది పొలిటికల్ వైపు టర్న్ చేయడం జరిగింది. అంటే న్యాయ పరిధిలో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో ఇది ఇమీడియట్గా ఏం జరిగిందంటే ఇమీడియట్గా రాజకీయ రంగును పులుముకుంది. సో అక్కడ నుంచి ఏం చేశారు, ఎప్పుడైతే ఈ కౌంటర్ పాయింట్ ఎన్కౌంటర్ చేసుకోవడం, ఈ విషయంతో ఇక ప్రతి ఒక్కరు చర్చించుకోవడం మొదలు పెట్టారు ఈ విషయం మీద. ఈలోగా ఏం జరుగుతుంది, అల్లు అర్జున్ గారికి ఇంకొక 16 రోజులు మాత్రమే గడుతుంది, 15 రోజులు గడుఉంది అనుకుంటాను. ఎందుకంటే డిసెంబర్ 13 జరిగింది కాబట్టి అక్కడి నుంచి ఆయనకి 4 వారాల పాటు ఆయనకి బెయిల్ మంజూరు చేశారు. 4 వారాల బెయిల్ మంజూరు అంటే 28 డేస్ బెయిల్ మంజూరు చేశారు. అవుట్ ఆఫ్ 28 డేస్లో ఇప్పటికి ఈ రోజు నాకు తెలిసి 17 రోజులు అయిపోయింది. డిసెంబర్ 13 నుంచి ఈ రోజు మనం మాట్లాడుకుంటే 25 అంటే ఆల్మోస్ట్ 12 రోజులు అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఇంకెంత ఉంది, 15 రోజులు ఉంది. ఈ 15 రోజుల్లో కూడా మిగిలిన ఒక 3 to 4 డేస్ అనుకుంటాను హైకోర్టు హాలిడేస్ ఉంది. ఇటువంటి సమయంలో మిగిలిన టైం ఇంకెంత ఉంది, జస్ట్ ఓన్లీ 10 to 12 డేస్ మాత్రమే టైం ఉంది. అల్లు అర్జున్ గారికి ఈ బెయిల్ని రద్దుపరిచి ఈ కంటిన్యూషన్ చేయాలా, లేకపోతే మరలా ఈయన సాయంత్రం జనవరి 10వ తారీఖు సాయంత్రం 6 గంటల్లోగా ఈయన చంచల్గూడ జైలు సూపరింటెండెంట్ గారి దగ్గర ఈయన ఇమీడియట్గా సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఈయన అడ్వకేట్స్ ఎవరు కూడా ఈయన హైకోర్టు మెట్లెక్కి దీని మీద మరలా దీన్ని కంటిన్యూషన్ చేయడమా, లేకపోతే బెయిల్ని క్యాన్సిల్ చేయడమా, బెయిల్ని మరలా పొడిగించే అవకాశం మీద ఇప్పటివరకు పిటిషన్ పెట్టుకున్నట్టుగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ క్షణం వరకు లేదు. ఇది యాక్చువల్గా ఒక న్యాయపరంలో జరుగుతున్న అంశం.
ఇది వదిలేసి కంప్లీట్గా రాజకీయ రంగం అంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఇది ఒక టాపిక్ మనం ఈ పాయింట్ ఇక్కడ పెట్టగలిగితే సెకండ్ పాయింట్ ఆఫ్ ఏం జరుగుతుంది అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటల మీద ఇమీడియట్గా సెకండ్ పాయింట్ ఇమీడియట్గా బీజేపీ వాళ్ళు ఏం చేశారు ఈరోజు మీరు అడిగినట్టు క్వశ్చన్ అడిగినట్టుగా రఘునందన్ రావు గారు ఎంపీ అయితే ఎవరైతే రఘునందన్ రావు ఉన్నారో ముఖ్యంగా దీనికి సంబంధించి ఆయన కౌంటర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏం చేశారంటే ఇది కంప్లీట్గా గురుకుల విద్యా పాఠశాలలో ఇప్పటివరకు సుమారుగా 56 మంది విద్యార్థులు పాము కాటుతో కానీ లేకపోతే కలుషిత ఆహారం తిని ఇప్పటికి 56 మంది చనిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగంగా ఈ ఇష్యూని కంప్లీట్గా డైవర్ట్ చేశారు అని చెప్పి రఘునందన్ రావు గారు ఆరోపించడం జరిగింది. అది నిజమా కాదా అన్న విషయానికి వచ్చినట్టయితే డెఫినెట్గా గడిచిన 11 నెలల పాలనలో అంటే మనకి ఎప్పుడైతే కాంగ్రెస్ అంటే కొత్త గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయి కొత్త ఎలక్షన్స్ అయిన తర్వాత ఇప్పటికి సుమారుగా 11 నెలలు పూర్తి అయిపోయింది. సో ఈ టైం 11 మంత్స్లో ఇప్పటివరకు సుమారుగా గురుకుల విద్యా పాఠశాలలో సౌకర్యాలు లేక అక్కడ ఆహారం కలుషితం చెందింది. అదేవిధంగా ఆ పాఠశాల సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పాముల వల్ల కూడా ఇప్పటికి సుమారుగా 56 మంది విద్యార్థులు మృతి చెందినటువంటి విషయం సర్వత్రా తెలిసిన విషయమే. అటువంటి సందర్భాల్లో ఈ టాపిక్ అసెంబ్లీలో ప్రస్తావన రాకుండా దీన్ని అడ్డగించే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు టాపిక్ అని డైవర్ట్ చేశారని చెప్పి రఘునందన్ రావు గారు చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక విలేకరు వేశారు ఇది కంప్లీట్గా అల్లు అర్జున్ గారికి బీజేపీ సపోర్ట్ చేస్తుందా అన్న విషయం మీద డిస్కషన్ చేయడం జరిగింది. ఇక్కడ బీజేపీ ప్రధానంగా అతను రఘునందన్ రావు గారు కౌంటర్ పాయింట్ చేస్తూ ఏం మాట్లాడంటే మాకు ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కాదు, ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో పుష్ప 2 సినిమా రిలీజ్ జరిగిందో దీనికి సంబంధించి పూర్తిగా వ్యక్తులు ప్రధానం కాదు, వ్యవస్థలు పూర్తిగా డైవర్ట్ అయిపోయినాయి. నిజంగానే వ్యవస్థలు మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆల్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా టోటల్గా పోలీస్ యంత్రాంగం లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ తీసుకుంటే సాధారణంగా కానిస్టేబుల్ స్థాయి దగ్గర నుంచి పూర్తిగా డిఎస్పీలు ఏసీపీల స్థాయి వరకు కూడా అందరూ కూడా ఈ విషయాన్ని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈవెన్ దో సివి ఆనంద్ గారి విషయంలో కూడా ఈయన సారీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది నేషనల్ మీడియాకు కూడా. అంటే ఈ టాపిక్ కంప్లీట్గా డైవర్షన్ జరిగింది. దీని అందరి కారణం ఎవరంటే 100% ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ వివాదాస్పద దీని మీద అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇంతవరకు వివాదాస్పదం రాజుకున్నాయి. ఇక్కడ నేను పార్టీ బీఆర్ఎస్ పార్టీయా లేకపోతే కాంగ్రెస్ పార్టీయా బీజేపీని పక్కన పెడితే రాజకీయ రంగు పులుముకుంది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. కానీ రాష్ట్రంలో ఈ ఒక్క సమస్య కాకుండా చాలా సమస్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఆ సమస్యలను కూడా కాస్త లేవనెత్తుకొని ఆ సమస్యల మీద వెళ్ళగలిగితే బాగుంటుంది. అయితే ప్రతి చోట రాజకీయ నాయకులకు అలవాటే ఒక టాపిక్ని డైవర్ట్ చేయడం కోసం చెప్పి కొత్త ఎజెండాను ఎత్తుకున్నారు. ఇందులో అల్లు అర్జున్ గారికి ఆయనకున్నటువంటి ఇందులో జరిగిన మిస్టేక్స్ వల్ల ప్రధానంగా మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఏదైతే నేను ఈ ఇష్యూకి సంబంధించి చెప్పినట్లయితే 18 మంది మీద సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన సంబంధించి 18 మంది మీద కేసు నమోదైంది. మొత్తం A1 నుంచి A18 లెక్క వేసుకున్నట్లయితే ఫస్ట్ A1 నుంచి A10 వరకు కంప్లీట్గా థియేటర్ యొక్క యాజమాన్యం అక్కడ ఉన్నటువంటి థియేటర్ పార్ట్నర్స్ వాళ్ళ మీద ఉన్నారు. 11వ ముద్దాయిగా అల్లు అర్జున్ గారిని వేయడం జరిగింది. 11, 12 ఈయన మేనేజర్లు, ఈయన పిఏలు, ఈయనకున్న భద్రతా సిబ్బంది, మిగిలిన వాళ్ళందరూ కూడా 8 మంది వచ్చారు. మొత్తం ఓవరాల్గా 18 మంది మీద ఈ యొక్క కేసు నమోదవడం జరిగింది. ఇది లీగల్ పరిధిలో ఉన్నటువంటి అంశం కాబట్టి కోర్టు పరిధిలో ఉంది. సో కోర్టు దీనికి చట్టాలు ఉన్నాయి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షించబడతారు, దీనికి సంబంధించిన న్యాయాలు చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ అసలు విషయాన్ని టాపిక్ను వదిలేసి వేరే టాపిక్ రాజకీయ రంగు పులుముకోవడం మాత్రం నిజంగా చాలా దురదృష్టకరం. సరిగా దీనికి సంబంధించి ఇప్పటికైనా న్యాయ పరిధిలో అంశం ఇంతకు మించి మేము మాట్లాడకూడదని చెప్పి ఎవరైతే ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుకోగలిగితే డెఫినెట్గా ఈ ఇష్యూకి ఒక పులి స్టాప్ కామా పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెయిల్ రద్దులు ఇక రిమాండ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. నిన్న కూడా అల్లు అర్జున్ గారు మళ్ళీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీని మీద నేర విచారణ కూడా ఎదుర్కోవడం జరిగింది. అది ఏదో పెద్ద బూత్గా చెప్పడం జరిగింది. ఆయన బెయిల్ ఆర్డర్లో కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ నేర విచారణలో భాగంగా ఎప్పుడు పోలీసులు పిలిచినా వెళ్తానని చెప్పి బెయిల్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఫామ్ ఉంది కాబట్టి ఆయన వెళ్తారు. ఒకసారి కాదు, 2 సార్లు పిలిచినా వెళ్ళాల్సిందే, 3 సార్లు పిలిచినా వెళ్ళాల్సిందే అల్లు అర్జున్ గారు. ఎందుకంటే ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నారు, బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఒక ముద్దాయి కాబట్టి డెఫినెట్గా దీనికి సంబంధించి చట్టపరిధిల అంశం కాబట్టి చట్టాలు చూసుకుంటే కానీ రాజకీయ రంగును పులుముకొని ఒక పర్టికులర్గా ఒక వ్యవస్థలు భ్రష్టు పట్టించడం మాత్రం అంత అభిలషణీయం కాదు. సిరి గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా సిరి గారు.